హాయ్, వాస్తు విజ్ఞానానికి స్వాగతం. నేను ప్రభాకర్, వాస్తు ప్లానర్. నేను ఒక వాస్తు పరిశోధకుడిని. మనం ఇప్పుడు ముద్రేడిపల్లి, హిందూపూర్ ముద్రేడిపల్లిలో రాజాగారి ప్లాట్ దగ్గర ఉన్నాము. ఇది 28 సెంట్ల ప్లాట్ అండి. ఉత్తరంలో రోడ్డు ఉన్న స్థలం ఇది. తూర్పు పడమర కొలత వచ్చేసి 153 అడుగులు, ఉత్తర దక్షిణం 79 అడుగులు ఉంది ఇది. దీనికి వచ్చేసి నైరుతిలో షెడ్ వేయించినాను. మగ్గాలకి పౌర్లు మగ్గాలకి నేను డోలీ వేసుకునేందుకు ఆఫీస్ రూమ్ కది. ఆ పక్క బయట స్టోర్ రూము. ఇది ముందర పాయ గుణాది వేసినాం చూడండి. ఇది వచ్చేసి కలర్ ఫ్యాక్టరీకి ఆగ్నేయంలో. ఇది తూర్పు, ఉత్తరము, దక్షిణము, పడమర. ఈ తూర్పుకి వచ్చేసి 10 అడుగులు వదిలేసి సంపుకి మార్క్ వేసి ఇచ్చినాను. ఇక్కడ సంపు తీస్తారు మంచినీళ్ళకి. ఇప్పుడు ఆడ జేసీబీ తీస్తా ఉండేది. మొత్తం టోటల్ భాగాలు చేసేసి 9 భాగాలు 153 అడుగుల్ని 4వ భాగంలో 3 భాగాలు 2.5 భాగం దాదాపు వదిలేసేసి ఒక 35 అడుగులు వదిలినాం. 35 అడుగులు 38 అడుగులు వదిలేసి ఆడ బాత్రూమ్ గుంతేసినాము. ఇప్పుడు షెడ్ లోపలికి పోదామండి. మనము షెడ్ లోపల ఒకసారి చూద్దాము. ఈ జేసీబీ తీస్తా అనేది బాత్రూమ్ గుంతండి. అక్కడ లాస్ట్ నుంచి ఆ ఇంటి దగ్గర గుణాదిని చూడండి. అక్కడ నుంచి ఇక్కడికి ఒక 37 అడుగులు దాదాపుగా వదిలేసి మార్క్ వేసి ఇచ్చినాను. అది బాత్రూమ్ నీళ్ళ గుంతకి, బాత్రూమ్ గుంతకి. ఇప్పుడు మనం షెడ్ లేకపోతే డోలీ సెట్ ఈ పక్క, మగ్గాలు ఈ పక్క వేసుకున్నారు. ఈ మగ్గాలు వచ్చేసి నైరుతి భాగానికి క్రమాలను చెప్పినాను. ఇక్కడికి వేసుకోమని, ఈ డోలీ సెట్ ఇక్కడికి వేసుకోమని చెప్పినాను. ఇవి 3 పార్టీషన్లు లేకోకుండా హాల్ ఉందండి. దీన్ని 3 పార్టీషన్లు చేస్తున్నాము. ఇప్పుడు ఇక్కడ మీకు ఒక పాయింట్ చెప్తానన్నా కదా. ఇప్పుడు ఏమంటే 3 వాకిన్ల గురించి వివరణ చెప్పాలండి. ఇది ఒక హాల్కి ఒకే వైపు, అంటే ఉత్తరం వైపు 3 ద్వారాలు ఉన్నాయి చూడండి. అక్కడ ఈశాన్యంలో ఒకటి, ఉత్తరం మధ్యస్థానంలో ఒకటి, వాయువ్యంలో ఒకటి. అంటే అది ఈశాన్యంలోది, ఉత్తరంది 2 ఉచ్చమైతాయి, నీచమవుతుంది. ఒక హాల్కి ఒకే వైపు 3 ద్వారాలు ఉండరాదనమాట. అది శాస్త్రం పెద్దలు చెప్పింది. అది దీన్ని పార్టీషన్లు చేస్తే ఇప్పుడు అది ఆఫీస్ రూము, ఇది డోలీకి రూమ్. అది ఉచ్చమవుతుంది, ఇది ఉచ్చమవుతుంది. ఇది వచ్చేసి మగ్గాలకి. ఇది పార్టీషన్ చేస్తాం అనమాట. ఇక్కడ పార్టీషన్ చేసినప్పుడు అడ్డుగోడలు వస్తాయి. 3 రూమ్లు అవుతాయి అనమాట. ఇవి 3 రూమ్లు అయినప్పుడు 3 ఉచ్చమే అవుతాయి, 3 వాకిన్లు కూడా. అంతేగాని 3 ద్వారాలు ఉంటే 3 ద్వారాలు ఉండకూడదు. ఇది అపోహ అనమాట. 3 ద్వారాలు అంటే ఒక హాల్కి ఒకే వైపు, ఏ వైపు అయినా సరే, ఉత్తరమైన, తూర్పైన, దక్షిణమైన, పడమరైన ఒకే వైపు 3 ద్వారాలు ఉండరాదనమాట. ఉంటే ఒకటి నీచమవుతుంది, 2 ఉచ్చమవుతాయి. అది పెద్దలు చెప్పిండేది. ఇప్పుడు 3 ద్వారాలు ఉంటే బెడ్రూమ్ ఒకటి, ఉత్తరం ఒకటి, తూర్పు ఒకటి, మెయిన్ ద్వారాలు ఉన్నా కూడా 3 ద్వారాలు అంటారనమాట. అది కాదు. మా ఇంటికే 3 ద్వారాలు ఉన్నాయండి. ఏం కాదు. ఓకే అండి, థ్యాంక్ యూ.